నమస్తే అందరికీ, మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఈ చెట్టు ఆకులతోటి ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు? బచ్చలి ఆకు. బచ్చలి ఆకు నేను ఇది ఇండియా మార్ట్ నుంచి తీసుకొచ్చి కొమ్మలు పెట్టాను. అది మంచిగా సెట్ అయిపోయి ఆకులు కూడా వచ్చేస్తున్నాయి, విత్తనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ విత్తనాలు మళ్ళీ వేస్తే మళ్ళీ చెట్లు వచ్చేస్తున్నాయి. అయితే ఈ ఆకులని మనము బజ్జీలు చేసుకుందాం. ఇది తోటల్లో పండిన తాజా బచ్చలి ఆకు కదా. వీటిని మంచిగా కడుక్కొని వీటిని మొత్తం మేము ఆర్గానిక్గా పెంచాము. ఎలాంటి రసాయనాలు, ఎలాంటి రకరకాల మందులు వేయలేదు. మొత్తం మన బియ్యం కడిగిన నీళ్ళతోనే మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని బజ్జీలు చేస్తాను. ఈ బజ్జీలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బచ్చలి ఆకులు కంపల్సరీ, బేసన్ అంటే శనగపప్పుతో చేసిన పిండి 1 కప్పు, 1/2 కప్పు బియ్యం పిండి, అల్లం, పచ్చిమిర్చి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కారం వేసుకోవచ్చు, జీలకర్ర, ఓమా కూడా వేసుకోవచ్చు, అండ్ పసుపు, ఉప్పు, సోడా, నీళ్ళు అండ్ నూనె వేయించడానికి. అండ్ దీంట్లో మనకి ఇంగువ కూడా వేసుకోవచ్చు. ముందుగా బేసన్ పౌడర్ని కొద్దిగా మసాలా వేసి నీళ్లు పోసి మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత బచ్చలాకుల్ని మిశ్రమంలో మంచి వేడి నూనెలో బజ్జీలుగా వేస్తున్నాను. బచ్చలి ఆకుతో చేసిన బజ్జీలు ఎప్పుడైనా బయటనేమో కరకరాడుతుంటాయి, లోపలేమో మంచిగా సాఫ్ట్గా ఉంటుంటాయి. ఇది చాలా రుచిగా ఉంటాయి. అలానే ఇందులో రిచ్ ఐరన్, ఫైబర్ చాలా ఉంటాయండి. మీరు ఈ బజ్జీలు తినేవాళ్ళు బజ్జీలు తినండి, పప్పులో వేసుకునే వాళ్ళు కూడా పప్పులో వేసుకోవచ్చు. వీటితో ఇంకా చాలా రకాల రెసిపీస్ కూడా చేస్తూ ఉంటారు. ఇలా బచ్చలి ఆకుతో టేస్టీ బజ్జీలు సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.